భయపడొద్దు అని వాక్యం గురించి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు మనము దిగులు చెందేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే ప్రతి శ్రమ వెనక క్రైస్తవుడికి ప్రతి శ్రమ వెనక ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే ఒక మిలిటరీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి తన భార్యను తన బిడ్డల్ని సముద్రంలో తీసుకుని వెళ్తున్నాడు. అలాగా సముద్రంలో తీసుకెళ్ళిన తర్వాత అతడు సముద్రం మధ్యలోకి కొంచెము వెళ్ళిన తర్వాత అలలు బాగా విస్తారంగా కెరటాలు రావటం జరిగినాయి. తన భార్య ఆ కెరటాలను చూసి, తన పిల్లలు ఆ కెరటాలను చూసి చాలా భయపడిపోతున్నారు. భయపడుతూ పెద్ద పెద్ద కేకలేస్తూ ఏడుస్తూ మొదలుపెట్టారు. ఈ మిలిటరీ మ్యాన్ తన పిల్లల్ని తన భార్యని ఏమంటున్నాడంటే, భయపడకండి, భయపడొద్దని ఎంత ధైర్యపరిచినా కానీ వాళ్ళు భయానికి, ప్రాణ భయానికి భయపడుతూ ఇంకా గట్టి గట్టి కేకలేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చచ్చిపోతారేమో అని. అయినా కానీ ఇలా కేకలేస్తుంటే ఆ మిలిటరీ మ్యాన్ తన భార్య మీద కత్తి, పీకి మీద కత్తి పెట్టి, ఎందుకు గట్టిగా అరుస్తావు అని గట్టిగా కేకలేస్తే, నువ్వు అరిచావంటే నేను చంపేస్తానని తన భార్యతో చెప్పినప్పుడు తన భార్య అంటుంది, మీరు నన్ను చంపలేరండి అంటుంది. మీరు నన్ను చంపలేరు, ఎందుకంటే మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి అన్నది తన భార్య. అప్పుడు అన్నాడు తన భర్త, నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నిన్ను చంపలేను. అలాగే దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం కాబట్టి నేను భయపడతలేదు ఈ కెరటాలకి. ఈ నువ్వు చచ్చిపోతావని నువ్వు భయపడుతున్నావు, పిల్లలు చచ్చిపోతారేమో అని భయపెడుతున్నారో, నాకైతే భయం లేదు. ఎందుకంటే సమస్త సృష్టి ఆయన స్వాధీనంలో ఉన్నది కాబట్టి. అందుకని మనకొచ్చే శ్రమలకి మనం ఎప్పుడు కూడా భయపడొద్దు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యుల్ని తన సముద్ర ప్రయాణంలోని వారిని ఆ ప్రయాణం చేస్తూ ఆయన అమరం మీద నిద్రపోతున్న సమయం అది. నిద్రపోతుంటే సముద్రం మధ్యలోకి వీళ్ళు వెళ్ళారు. భయంకరమైన తుఫాను రేగింది. భయంకరమైన కెరటాలు, అలల చేత కెరటాలు వచ్చి వీళ్ళున్న యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ధోనిని, శిష్యులున్న ధోనిని ఆ అలల చేత కొట్టబడుతున్నాయి. ఈరోజు చాలా సమస్యలు మన ధోనిని కొడుతున్నాయి. చాలా ఇబ్బందులు మన హృదయమనే ధోనిని కొడుతున్నాయి. అయినా కానీ నువ్వు భయపడొద్దు. సమస్తం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. దేవుని చేతుల్లో ఉన్నది కాబట్టి అలలనే కష్టాలు, అలలనే అప్పులు, అలలనే పేదరికము, అలలనే సమస్యలు నేను కొడుతుంటే నీ ఆత్మీయ జీవితము ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి, కానీ నీ ఆత్మీయ జీవితము ఆరిపోవటానికి కాదు. ఆరిపోయే ఆత్మీయ జీవితం లాగా ఉండకూడదు. ప్రతి అల వెనక, ప్రతి కష్టం వెనక, ప్రతి నష్టం వెనక, ప్రతి ఇబ్బందులు వెనక, ప్రతి అవమానం వెనక, ప్రతి అప్పు వెనక ఏదో ఒక ఆశీర్వాదం నా దేవుడు నిన్ను నీ కొరకు దాచిపెట్టాడు. ఎందుకంటే చేప నోటిలో షెకెళ్ళను దేవుడు ఎలాగ దాచిపెట్టాడో నీ కొరకు దేవుడు ధనాన్ని దాచిపెట్టాడు. ఆ ధనం ఎప్పుడు ఇవ్వబడుతుందంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ ముయ్యబడిన ద్వారము నీ కొరకు దేవుడు తెరుస్తాడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నీకు ఒక మంచి జాబు దేవుడు ఇస్తాడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇంకా నీ గర్భఫలము అప్పుడు తెరుస్తాడు. మన ఆత్మీయ జీవితము ఇంకా ఇంకా రెండంతలు పెరగాలి, కానీ ఆత్మీయ జీవితము
తగ్గిపోకూడదు, ఆత్మీయ జీవితం సల్లారి పెట్టుకోకూడదు, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు, ఆత్మీయ జీవితంలో ముందుండేవారుగా మనం ఉండాలి. అయితే ఈ అలల చేత ఈ ధోనిని కొడుతుంటే ధోని అల్లాడిపోతుంది, ధోని సముద్రం మునిగిపోయేటట్టుంది. నేను అంటాను, దేవుడు నువ్వు నమ్ముకున్నప్పుడు ముంచేయటానికి సముద్రం ఉన్నా కానీ దాన్ని తేలి చేసే శక్తిమంతుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వెప్పుడు కూడా ఇంకా నా ఆత్మీయ జీవితం ఇక్కడతో ఆగిపోయింది, నా ఆత్మీయ జీవితం ఇక్కడతో ముగించబడుతుంది, ఇంకా నేను అప్పుల్లోంచి పైకి రాలేను, సమస్యల్లోంచి నేను పైకి రాలేను, ఇంకా నాకు గర్భఫలం ఇంకా తెరబడదు, ఈ బతుకింతే అని నిరాశ కలిగి అస్సలే నీ మనసులో నువ్వు పెట్టుకోకూడదు. నువ్వు నమ్మిన దేవుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడంటే అది నీ మేలు కొరకే ఆలస్యం చేస్తున్నాడు, నీ మేలు కొరకే ప్రతిదీ ఆలస్యం చేస్తున్నాడు. మనము ఆయన అర్థం చేసుకోలేని వారుగా మనమున్నాము. మనము మన దేవుడు సర్వశక్తిమంతుడని నువ్వు గుర్తెరగాలని, నీ ఆత్మీయ జీవితం ఇంకా నువ్వు ముందుకు పెంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలల చేత కొట్టబడుతున్న ఈ ధోని అన్ని ప్రయత్నాలు, అన్ని కోణాల్లో అన్ని ప్రయత్నాలు చేశారండి. అంటే నువ్వు కూడా ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఎలా చేయాలి? ఇప్పుడు ప్రార్థన ద్వారా జరగలేని కార్యము ఉపవాస ప్రార్థన ద్వారా జరుగుతుంది. అయ్యో, నువ్వు ఆత్మీయ ప్రార్థన జీవితం పెంచుకోలేదు, రాత్రి చూడండి ఎక్కువగా ప్రార్థన చేయలేకపోతున్నావు, తెల్లారి లేకలేకపోతున్నావు. రాత్రి నీకు సిద్ధపాటు ఉండాలి ప్రార్థనలో. రాత్రి సిద్ధపాటు కలిగి ఉంటే, దావీదు రాత్రి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు తెల్లారు లేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోబు కూడా రాత్రి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి కార్యము ఆలస్యం అవుతుందంటే నీ మంచి కొరకే ఆలస్యం అవుతుంది. నిన్ను నరకాన్ని తప్పించాలి, దేవుడికి దగ్గర అవ్వాలి, నీ పక్కోళ్ళ కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, నీ కుటుంబంలో అందరికంటే నిన్ను రెండంతల భక్తి చేస్తేనే నీ ద్వారా నీ ఇంట్లో వాళ్ళందరూ రెండంతల భక్తి కలిగి ఉంటారు. నువ్వే సల్లారిపోతే, నువ్వే తిండిపోతోళ్ళలాగా ఉంటే, నువ్వే తిరిగిపోతోళ్ళలాగా ఉంటే, నువ్వే ప్రార్థన చేయకుంటుంటే నీ ఇంట్లో వాళ్ళు ఇంకెలా ప్రార్థన చేస్తారో? చెయ్యరు. అందుకనే ఆలస్యం అవుతుందంటే నీ మేలు కొరకే దేవుడు ఆలస్యం అవుతుంది. ఆలస్యమయ్యే కొలది నీకు ఎంతో ఆత్మీయ శిఖరాలు ఎక్కించటానికి దేవుడు ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆయన హృదయంలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను ఇంకా దీవించటానికి తగిన సమయం ఆసన్నమైంది. అందుకే ఆయన సమయం దగ్గరున్నది కాబట్టి మనం ఏమి భయపడకుండా దేవుని సన్నిధిలో మనము ఇంకా ముందుకెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇలా అన్ని ప్రయత్నాలు చేశారు. మనము కూడా ప్రార్థన వల్ల అవ్వలేనిది ఉపవాస ప్రార్థన ద్వారా ఖచ్చితంగా మన అనుకునే కార్యము మన దేవుడు మన పట్ల చేస్తాడు. ఇప్పుడు జాగ్రత్త మనం పరిశీలించిన తర్వాత ప్రయత్నాలు చేసినప్పుడు వీళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు వీళ్ళ వల్ల కాలలేనిది, ఏ నరుడు వల్ల కాలేనిది, ఏ వైద్యుల వల్ల కాలేనిది, ఏ గొప్ప గొప్ప వాళ్ళ వల్ల కాలేనిది ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా నీకున్న అల్లలను అణుచుతాడు, నీకున్న ప్రాబ్లాలను దేవుడు అణిచేస్తాడు, నీకున్న పేదరికాన్ని దేవుడు అణుస్తాడు, నీకున్న ఇబ్బందులను దేవుడు అణుస్తాడు, నీ ఇంట్లో ఉన్న గలిబిళ్ళు కూడా దేవుడు తీసేస్తాడు, నీకున్న ప్రాబ్లలన్నీ దేవుడే తీసేస్తాడు. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ వల్ల కానిది, ఎవరి వల్ల కానిది ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు.
ఇప్పుడు వీళ్ళందరూ వల్ల కానిది, వీళ్ళ వల్ల గాలి ఆగలేదు, వీళ్ళ వల్ల వర్షం ఆగలేదు, వీళ్ళ వల్ల తుఫాను ఆగలేదు, వీళ్ళ వల్ల కెరటాలు ఆగలేదు, వీళ్ళ వల్ల ఏది ఆగలేదు. ఇప్పుడు మన వల్ల ఏది కాదని వారు అనుకొని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి యేసయ్య దగ్గరికి వెళ్ళారు. యేసయ్యా, 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 అయ్యా మేము చచ్చిపోయేటట్లున్నామయ్యా, అయ్యా మేము చచ్చిపోయేటట్టున్నామయ్యా, ఒక్కసారి లెగయ్యా, ఒక్కసారి లెగయ్యా అని యేసయ్యనుకి ఇలా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. యేసయ్యకి ఎప్పుడు ప్రార్థన చేశాడో, యేసయ్య అమరం మీద నిద్రపోతున్న యేసయ్య ఆమేన్ ఆయన లేచాడండి. అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మెలకుగా ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త నిద్రపోయిన వాళ్ళు చూసాము, పిల్లలు నిద్రపోయిన వాళ్ళు చూసాము, భార్య నిద్రపోయిన వాళ్ళు చూసాము. చర్చిలో ప్రార్థన చేస్తే కొంతమంది నిద్రపోయిన వాళ్ళు ఉంటాము, కానీ చర్చిలో కొంతమంది మెలకు కలిగిన వాళ్ళు మనం చూస్తాము. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాము. ఇక్కడ మనము ప్రార్థన చేస్తే యేసయ్య ఎప్పుడు కూడా మెలకుగానే ఉంటాడు. మన దేవుడు అంట కొనకడు, నిద్రపోడు. ఏంటంటే ఒక్కొక్కసారి ఆయన మౌనంగా ఎందుకుంటాడంటే నీ భక్తిని దేవుడు పరీక్షిస్తాడు. ఎప్పుడు పరీక్షిస్తాడో, భక్తి అనేది ఎప్పుడు బయటపడుతుందంటే మనము కష్టాలు వచ్చినప్పుడు మన భక్తి బయటపడుతుంది, నష్టాలు వచ్చినప్పుడు మన భక్తి బయటపడుతుంది. ఎవరన్నా నిన్ను వచ్చి ఇష్టం వచ్చినట్టు నిన్ను వ్యతిరేకంగా నువ్వు మంచోడు కాదు అన్నప్పుడు నీ భక్తి బయటపడుతుంది. నువ్వు చాలా మంచోడు అంటే నువ్వు చిలక నవ్వులు నవ్వుతావు. నువ్వు మంచోడు అన్న ఓలే రేపొద్దు నీ పక్కకి వెళ్ళి నిన్ను చెడ్డోడు అంటారు. అంటే నేను అంటాను, భక్తి ఎప్పుడు బయటపడుతుంది? కష్ట నష్టాల్లో బయటపడుతుంది, ఇబ్బందుల్లో బయటపడుతుంది, అవమానాల్లో నీ భక్తి ఎంత ఉందో అప్పుడు బయటపడుతుంది. కొందరు భక్తి లేనోళ్ళు ఏమవుతారంటే తొందరపడి ఎవరైనా బూతులాడితే ఈ భక్తి లేనోళ్ళు ఈ బూతులాడేస్తారో, ఎవరైనా చూడండి అవమానపరిస్తే వీళ్ళు కూడా అవమానపరిచేస్తారో, ఎవరైనా బూతులాడితే ఈ భక్తి లేనోళ్ళు బూతులాడేస్తారో, ఎవరైనా కొడితే ఈ భక్తి లేనోళ్ళు కొట్టేస్తారు. భక్తి లేనోడు కృంగిపోతాడు, భక్తి లేనోడు నిరాశపడిపోతాడు, భక్తి లేనోడు సంఘాన్ని విడిచి వెళ్ళిపోతాడు, భక్తి లేనోడు సంఘంలో నిలబడలేడు. భక్తి కలిగిన వాడే సంఘంలో నిలబడతాడు. ఆ భక్తి కలిగిన వాడే దేవుడికి ఇష్టడు. ఆ భక్తి కలిగిన వాడే రేపొద్దున ప్రభు రాకడలో ఎత్తబడతాడు. అందుకే భక్తి లేనోడు చూడ పొట్టుతో సమానము, ఒక చెత్తతో సమానము, నిలబడలేని వ్యక్తితో సమానము. చెత్త ఏమవుతుందంటే గాలికి ఎగిరిపోతుంది, పొట్టు కూడా గాలికి ఎగిరిపోతుంది. భక్తి లేనోడు కష్టాల్లో నిలబడలేడు, ఎగిరిపోతాడు. రేపొద్దున ప్రభు రాకడలో కూడా ఎత్తబడలేడు. ఈ ఉపవాస విజ్ఞాపనలు నిన్ను ఒక గోధుమ గింజలాగా స్థిరంగా చేయటానికి, నిన్ను ఈ ఉపవాస ప్రార్థన నీకు బలంగా ఉండటానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం కాదు, వీళ్ళ దగ్గరికి వెళ్తాం కాదు. ఇప్పుడు శిష్యులు ఎవరి దగ్గరికి వెళ్ళారు? యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు చూసినా ప్రార్థన రోజు 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 అధికంగా చేసుకోవాలి. ఏలియా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏలియా అత్యాశక్తితో ప్రార్థన చేశాడు. అందుకే ఈరోజు చాలామంది స్టార్టింగ్లో చాలా గొప్పగా ఉంటారు, చాలా ముందుంటారు. కానీ చాలా సంఘాల్లో చాలా చోట్ల మనం చూడండి, పాటల్లో ముందుంటారు, పరిసరలో ముందుంటారు, అన్నిట్లో ముందుంటారు. ఉపవాస ప్రార్థనకు వచ్చేదేవాడికి వెనక్కి వెళ్ళిపోతారండి. పొద్దునుంచి సాయంత్రం వరకు ఏ పని అన్నా చేసేయండి అంటే ఇరగదీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అమ్మేన్. అది ఎంత మొయ్యలేకపోయినా ఎంత భారమైన మోసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉపవాసం ఉండి ఏడుద్దాము, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము. నీ హృదయం కట్టబడుతుంది. నీ హృదయం కట్టబడితే నీ భార్య హృదయం కూడా కట్టబడుతుంది. నీ భార్య హృదయం కట్టబడ్డదంటే నీ కుటుంబంలో నీ బిడ్డల హృదయాలు కూడా కట్టబడతాయి అని ఉపవాసం ఉండి ఏడ్చే వాళ్ళు లేరు కానీ అండి. అమ్మేన్. కానీ ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోతున్నారు.
ఏడ్చే వాళ్ళు తక్కువైపోతున్నారు, కన్నీరు కార్చేవారు తక్కువైపోతున్నారు. ఆమేన్. అలాగే మన జీవితాల్లో ఉపవాసాల చేత శరీరాన్ని నల్లగొట్టుకున్న వాళ్ళు తక్కువైపోతున్నారు. అందుకే దేవుడు మన ఇంట్లో ఉండవలసిన దేవుడు బయట ఉంటున్నాడండి. ప్రార్థన చేయించును లేరు, కృతజ్ఞత మనసు లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని లేదు. సమయం దొరికిందంటే తిండి నిద్ర దీని కొరకే ఏడుతున్నారు. అంతే తప్ప ఏం సంపాదిద్దామా, ఎలాగ సంపాదిద్దామా అని ఇట్లు కొరకే ఏడుతున్నారు. కానీ అయ్యో ఇన్ని మేలు చేశాడు దేవుడు, ఇన్ని ఉపకారాలు చేశాడు, అయ్యో ఇంకా నా దేవుని సన్నిధిలో ఇంకా నా ఆత్మీయ జీవితం పెంచుకుందామని ఏడ్చేవారు చాలా తక్కువైపోతున్నారు. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలు ఏమవుతున్నాయంటే, మొదట నీకెంత ఆసక్తి ఉందో అంతకంటే రెండంతల ఆసక్తి ఉంటేనే నువ్వు పరలోకం ఎత్తబడతావు. లేకపోతే నువ్వు బాప్తిసం పొందినా, నువ్వు చర్చికొచ్చినా, నువ్వు కానుకలు ఇచ్చినా, దశంభాగాలు ఇచ్చినా, ఆయుధాన్ని పరిసరి చేసినా, నీ గొప్పలు నువ్వు చెప్పుకున్నా, ప్రభు రాకల్లో నువ్వు విడబడిపోతావు. రెండంతల భక్తి కలిగి పోగొట్టుకున్న ఆస్తి అనే ఆ కన్నీటి ప్రార్థన, పోగొట్టుకున్న ఆ ఆస్తి అనే ఉపవాస ప్రార్థన, పోగొట్టుకున్న చూడండి ఆసక్తి మరలా నీకు పుట్టడానికి ఉపవాస ప్రార్థనని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? అయ్యో సముద్రమా అని ఆ సముద్రంలో ఏమైనా కుంకుమ వేశారా? ఏమైనా డబ్బులు వేశారా? సముద్రమా నువ్వే దేవుడు అని ఆ సముద్రానికి ఏమైనా మొక్కారా? ఎవరికే మొక్కలేదు. మొక్కారండి? సముద్రం వీళ్ళకు లోబడ్డదా? లోబడిందా? లోబడలేదు. ఈరోజు సముద్రం వాళ్ళకు లోబడలేదు. ఇప్పుడు క్రియలో ఎక్కడికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఏసయ్యా 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 అని ఏసయ్యని బతులాడుకొని, అయ్యా మేము చచ్చిపోయేటట్టున్నాము, భయంకరమైన గాలి తుఫాను మాకు చెలరేగుతుంది, ఇప్పుడే ఈ సముద్రంలో దోణి మునిగిపోయి చచ్చిపోయేటట్టున్నాము, దయచేసి నువ్వు లెగయ్యా అని బతిమలాడినప్పుడు యేసయ్య లేచి గాలి తుఫానును గర్దించాడు. గాలి తుఫాను గర్దించినప్పుడు అది మిక్కిలి నిమ్మలమైనది. మిక్కిలి నిమ్మలమైనప్పుడు ఈ శిష్యులు ఆశ్చర్యపోయి, ఈయన ఎవరో, ఈయనకి గాలి తుఫాను లోబడుతుంది. ఈరోజు ఏ నరుడికి కూడా గాలి తుఫాను లోబడలేదు, ఒక యేసయ్యకి గాలి తుఫాను లోబడ్డాది. అయితే ఆయనే దేవుడని ఎవరికి తెలిసింది? గాలికి తెలిసింది, తుఫానుకి తెలిసింది, సృష్టికి తెలిసింది, ఆయనకు లోబడ్డాది. కానీ వీళ్ళు ఎంత అరిసినా ఎంత గీకి పెట్టుకున్నా కానీ వీళ్ళకి లోబడలేదు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో, ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకో, ఇప్పుడైనా శరీరం నలగొట్టుకో, ఇప్పుడైనా ఈ రోజన్నా తినేసావు, రేపు నుంచన్నా ఉపవాసం ఉండి ఏడువు. ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది, అనుకునే కార్యాలు జరుగుతాయి, ఆగిపోయిన కార్యాలు జరుగుతాయి. గాలి తుఫాను ఆయనకు లోబడినట్లు నీకున్న ప్రతి ప్రాబ్లము దేవుడు అణిచేస్తాడో, ప్రతి ఇబ్బందులు దేవుడు తీసేస్తాడో. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాల్లో ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లితే నీ ప్రాబ్లాలన్నీ దేవుడే తీసేస్తాడు. నీవు దేవుడికి దగ్గర అవుతే దేవుడే ఎప్పుడో ఆగిపోయిన కార్యం ఇప్పుడు మరలా దేవుడు తెలుస్తాడు. అంతేకాని నేను ఉండలేను, వాళ్ళు ఉంటే ఉన్నాయి, నేనైతే ఉండను, నా ఖాళీ ఉన్న నేను ఉపవాసం ఉండకపోతే ఉండకపో, అది నీకే నష్టం. ఉపవాసం యేసయ్యకి చాలా అవసరం ఉంది. దేవుడే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, ఒక సేవకుడే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి దేవుడికి అంత ఉపవాసం అవసరమైనప్పుడు, ఒక సేవకుడికి ఉపవాసం అంత అవసరమైనప్పుడు, చూడండి ఒక విశ్వాసికి ఇంకెంత అవసరం అండి ఉపవాసము? ఇంకా చాలా మనకే అవసరం. అందుకని ఈ రోజు నుంచి అన్న ఉపవాసం ఉండి ఆమేన్ మన దేవుని సన్నిధిలో ఇదిగో ఆగిపోయిన కార్యాలన్నీ, ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ మరలా తిరిగి పొందుకునేటట్లు, ఆత్మీయ జీవితంలో సలారిపోయేమో
ఆత్మీయ జీవితంలో ఇంకా కష్టాలు తట్టుకోలేకపోతున్నావేమో. ఎప్పుడు తట్టుకోలేము తెలుసా? నీలో ఆత్మీయత లేనప్పుడు తట్టుకోలేము. నీ నోరు ఎప్పుడు కంట్రోల్ ఉండదు తెలుసా? ఆత్మీయ జీవితం పోగొట్టుకునేటప్పుడు కంట్రోల్ తప్పిపోతుంది. అది ఎప్పుడు నువ్వు ఆత్మీయ జీవితంలో నిలబడలేవు తెలుసా? దేవుని సన్నిధికి దూరం అయిపోయినప్పుడు ఆత్మీయ జీవితంలో నిలబడలేము. ఎప్పుడు చూడు, దేవుని సన్నిధిలో ఎప్పుడు నిలబడతావంటే ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉన్నప్పుడు. నాకు దేవుడు ఇన్ని మేలు చేశాడు, ఇన్ని ఉపకారాలు చేశాడు, ఇంకా నా ఆత్మీయ జీవితాన్ని పెంచుకుందామని నువ్వు పెంచుకునేటప్పుడు ఆగిపోయిన కార్యాలు ఆయన జరిగిస్తాడు. అందుకే ఇప్పుడు ఎవరికి లోబడ్డాయి చూడ ఆ మాట చదువుకుందాము. 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆమేన్. 8వ అధ్యాయము 26వ వచనము చదువుతారా? అందుకు ఆయన, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? ఆరితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గర్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. ఎప్పుడు చూసినా మనము ఏ కష్టాలకి భయపడొద్దు. కీర్తన గ్రంథము 91:7 ఏమున్నదంటే, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడిపక్క 10,000 మంది కూలినను అపాయం నీ దగ్గరికి రాదు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కాపుదల మన మీద ఉంది. అందుకే నువ్వు ఎప్పుడు కూడా భయపడొద్దని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఎందుకంటే మనం శ్రమంలో వచ్చినప్పుడు శ్రమంలో ఎప్పుడు కూడా భయపడొద్దు. యెషయా గ్రంథం 49:16 ఏముందంటే, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేశాడంటే, ఆయన చేతుల్లో మనం చెక్కుకున్నప్పుడు మనకు వచ్చే కష్టాలకు మనం ఎప్పుడు కూడా భయపడొద్దు అంటున్నాడు దేవుడు. ఇంకా మనం చూసినప్పుడు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, తన నిత్య మహిమ కొరకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధకు దేవుడు కొంచెం కాలమే మీకు శ్రమ పడతారు. తర్వాత ఏముందండి చూడండి, కొంచెం కాలమే మీకు శ్రమలు వస్తాయి. ఆయనే తర్వాత మన శ్రమలు చూసి మనం నిలబడటం చూసి సంపూర్ణంగా ఆయనే మనల్ని మార్చేస్తాడంట. ఆమేన్. ప్రతి శ్రమ వెనక మన ఆత్మీయ జీవితం పెరుగుతుంది. ప్రతి ఇబ్బంది వెనక ఆత్మీయ జీవితం పెరుగుతుంది. కార్యం లేట్ అవుతుందంటే దేవుడికి దగ్గర అయిపోతాము. ఆమేన్. అన్న పట్ల కార్యం జరిగిందంటే అన్న దేవుని హృదయంలో నుండి ప్రార్థన చేసిందంటండి. ఆమేన్. అందుకే మనము ఆలస్యం అవుతుందంటే, కష్టాలు వస్తున్నాయంటే ప్రతిదీ మన మేలు కొరకని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూసినప్పుడు జాగ్రత్త ఆలకిద్దాము. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. నా వైపు చూడండి. చూడండి, దేవుని ప్రేమించే వారికంట ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ ప్రతి శ్రమ ఒక మేలుకరంగా జరుగుతుంది. మనం తొందరపడిపోతాయి. బాబు అమ్మాయి, నేను అంటాను, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎంతో ధనం నీ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎంతో ముయ్యబడిన ద్వారాలు ఎన్నో తెరబడతాయి. విస్తారమైన ఆశీర్వాదాలు ఏదో ఒక దినం నువ్వు పొందుకుంటావు. అందుకే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటంలో ఎంత శక్తి ఉందంటే అంత శక్తి ఉంది. ఇప్పుడు ఎన్ని శ్రమలన్నీ ఇప్పుడు 4 రిఫరెన్స్లో మనం చూసాము. ప్రతీది మన మేలు కొరకే శ్రమ వచ్చింది. ఇప్పుడు శిష్యులకి గాలి తుఫానులు చెలరేగినప్పుడు వారు ఏం చూశారు? దేవుని శక్తిని, దేవుని మహిమను వారు చూశారు. ఆమేన్. హల్లెలూయా. ఈయన ఎవరో, ఇంత గొప్ప దేవుడు ఎవరో, ఆమేన్ అని వారు తెలుసుకున్నారు. అందుకని
మనం కూడా దేవుని శక్తిని తెలుసుకోవడానికి, దేవుని దగ్గర అవటానికి దేవుడికి ఈ చిన్న చిన్న శ్రమలు మనకు వస్తాయి. ఆ శ్రమలు ఇంకా మనం స్తుతిస్తే, ఇంకా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, పోగొట్టుకున్న ఆ ప్రార్థన జీవితాన్ని మళ్ళా తిరిగి పొందుకుంటే దేవుడు ఆగిపోయిన కార్యాలన్నీ దేవుడు జరిగించటానికి ఈ శ్రమలు మనకు వస్తున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు మనకి మాట్లాడాడు. ఈ శ్రమ వెనక గొప్ప ఆశీర్వాదాలు, దేవుని మహిమను, దేవుని శక్తిని కళ్ళారా శిష్యులు చూశారు. ఆ ప్రభావాన్ని ఇప్పుడు మనం కళ్ళారా చూడటానికి దేవుడు నీతో మాట్లాడాడు. దేవుడి ఇటు మాటలమని ఇనుకుల్లో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూద్దాం, తల వంచుదాం. ప్రభా, నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడారు.